साइड बोलो అసలుమవుతుంది కడుపులోకి చెట్లకు అన్నిటికీ నీ పాపం తాకుతుంది పుట్టి కూడా ఇగురమైనా కొంతమంది ఉంటుందా పల్సాగి పెట్టినా కదా దాన్ని కూడా రక్షిస్తాను అన్నట్టు అది ఏడుతుంది కదా మనం జీవి లేని వాటిని ఎన్నో తీరా చెప్తాం ఆటోమేటిక్గా చెప్పాలంటే మళ్ళీ దానికి ఇబ్బంది పెట్టినందుకు మళ్ళీ దానికి వైద్యం చెప్తాను ఇప్పుడు అంతేనా వీడియోలో పడతావా పాపం కానీ అది అవపడని పాపం చేసింది లేపి చిన్నవది చిన్నోడు అలా ఆ కళ్ళు తీసుకొని పో ఇంటికి ఎందుకు డబ్బు లేదు కదా ఇప్పుడు కళ్ళు అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద అభిమానులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క శుభాభివందనాలు, అభివందనాలు. మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా, నేను చూపించడము మాదే ఒకటే లక్ష్యం అండి. ఈ యొక్క పాతపడిపోతున్న ఆయుర్వేదాన్ని బయటికి తీయడము, సమాజంలో ఉన్న వాళ్ళ వ్యాధిగ్రస్తులను ఎంతో కొంతకు మాకు వచ్చిన వైద్యంతో వాళ్ళని కాపాడే మా యొక్క లక్ష్యం. అది మా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశము, నా యొక్క ఉద్దేశము, మా యొక్క వైద్యాల యొక్క ఉద్దేశము. యావత్ ప్రపంచంలో కూడా ఏంటంటే ఆయుర్వేదాన్ని పేరు చెప్పుకొని కొన్ని వందల లక్షల మంది వాళ్ళు అక్కడ ఎన్నో విధాలుగా వాళ్ళను ఇబ్బందులు పెట్టి ఆ యొక్క ఆర్థికంగా దెబ్బతీసే అవకాశాలుగా ఉంటాయి. కానీ మాకు అక్కడ దాపరికం లేదు, వైద్యంలో దాపరికం లేదు, మేము మాట్లాడే దాపరికం లేదు. ఎందుకంటే చూచండి, ఇంతకుముందు కూడా మీరు మొదటి నుంచి అన్నారం ఈ ఆకు అనే వ్యక్తి గత ఒక 4 సంవత్సరాల నుంచి వేది పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇంకా ఏమైనా మన పెద్ద బావ సూర్యాపేట జిల్లా మండలం ఇల్లు అన్నారు. అయితే ప్రేరణ
వచ్చిందా? మరి తేడా వచ్చిందమ్మా? వచ్చిందట, చూసినవా? అంటే ఈ ఏళ్ళు అనేది ఎడమ ఏళ్ళు అనేది కొంచెం గట్టిగా చుట్టుకునేది కొద్దిగా తెచ్చుకుంటాను. అది ఒకటి. తల భాగంలో బాగా చెమటలు వచ్చేది ఏది ఆహారం తినేటప్పుడు, అదొకటి చెమట తగ్గింది. 60% 50% తగ్గింది. అది ఒకటి. ఈ ఎడమ ఏళ్ళు అనేది కూడా ఫ్రీగా కూడా ఉంటుంది. అందుకు ఆ ప్రేరణతో వాళ్ళ బావ కానీ వాళ్ళ బావల బావ ఇతడు ఇలా నేనాల ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్ జిల్లా మండలం ఏంటిది? నెలకుదురు మండలము, నేనాల గ్రామం. మేము వచ్చింది ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, దీని విషముష్టి చెట్టు అంటారు. దీనే సంస్కృతంలో రస్కమ చెట్టు అంటారు. దీని రమ్య రసము అంటారు. దీని యొక్క రమ్య రసము, దీని యొక్క రసమికం విషయం ఏంటంటే, రసమికము అనే భాగం పర్యాపాదము, దాని యొక్క అర్థం ఏంటంటే సంస్కృతంలో మన తెలుగులో ఏంటంటే శత్రువులను చెండాలడం. ఎలా చెండాలుతుందని ఈ యొక్క మొక్క గురించి చెప్పిన తర్వాత మనం కొంచెం వీళ్ళ గురించి చెప్పుకుందామండి. రస్కము అంటే ఏంటంటే శత్రువులను చెండాలడం. అంటే ఎలా చెండాడుతుంది? సైనసైడ్స్, రస్టిక్ అనే ఒక ఆమ్లతత్వం ఏంటిది, ఆల్కలైడ్స్ ఆమ్లతత్వం ఇందులో ఉండడం వల్ల అది ఎక్కువ శాతం ఏంటంటే విషపూరితమైన పదార్థం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తుందండి ఆయుర్వేద అభిమానులారా. కొన్ని వేల సంవత్సరాల క్రితము రాజులు దానికి సంబంధిత ఒక వేరే పక్క రాజులకు శత్రుతత్వం వచ్చినప్పుడు, ఒక రాజు మీద ఒక రాజు సైన్యం ఉన్నప్పుడు ఈ చెట్టు ఉంటే కదండి, ఈ చెట్టు యొక్క కాయలు చిన్న చేపులాగా సీమరేగు పండులాగా ఉంటుంది, చేపుగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. ఆ గుజ్జు తీసి ఆ బాణాలు ఉంటుంది చూడు, ఏది సైన్య బాణానికి, ఆ బాణానికి రుద్ది వేరే శత్రువు యొక్క కొట్టినప్పుడు ఆ పదార్థము ఆ యొక్క శరీరాన్ని గుచ్చుకపోయి అతను మూర్చపోయేది. అంత విషపూరితమైన శక్తి అన్నమాట. అందుకే దీనిని విష్ణు చెట్టు అంటారు. ఇంకొకటి తెలుసా, అన్నిటికన్నా ఒక విపరీతమైన దీని యొక్క ఆయుర్వేద వైద్యం ఏంటంటే, చూడమ్మా, ఇది అన్ని ఆకులు మెరడు ఉంటాయి, చేతులు కట్టుకో, ఇవన్నీ ఆకులు ఉంటాయి చూడండి. ఇది చూడు, ఇది ఈ ఫస్ట్ నాడ ఉంటుందా, ఈ నాడకు ఇటొక్క నాడ ఇటొక్క నాడ ఇటొక్క నాడ ఉంటుంది. కానీ దీని డైరెక్ట్ ఎక్కడ ఉన్నది, దీని నాడలు చూడండి ఇక్కడ నుంచి మూడు నుంచి స్టార్ట్ ఉన్నాయి. చూసినవా? విష్ణువుకు ఏది వెంకటేశ్వర స్వామి విష్ణువు ఉంటాడు చూడు, హిందూ పురాణంలో ఆయన 3 నామాలుగా ఉన్నట్టుగా ఇది ఉంటుంది అన్నమాట. చూడండి చూడు, ఇది ప్రతి ఆకు అట్నే ఉంటుంది. విషముష్టి చెట్టు అంటుంది దీన్ని. అందుకే అది నామాలు, ప్రతి ఆకు చెట్టు అంతేగా. అందుకే దీనికి ఎసాంటిలు అయినా కానీ వెనకటి రోజుల్లో చూడండి ఆయుర్వేద అభిమానులారా, కొందరికి కుష్ఠాది మన శంకరుని వ్యాధి అని వచ్చేది. ఆ వచ్చిన తర్వాత మాట్లాడుకు పక్క మీకే లేచిన వెంటనే వచ్చి చెట్టు కింద పడ్డ పండ్లను చెప్పులు ఇప్పుకొని అది కస్స తొక్కుకొని ఆ బండ మీద పండుకున్నాక అటు ఒక వారం రోజులు ఒక 15 రోజులు చేసిన తర్వాత అతనిలో ఉన్న లెప్రెస్ కుష్టి వ్యాధి తగ్గేది. అంత విషపూరితమైన చెట్టు, అంత అమూల్యమైన చెట్టు. దీని కొన్ని మేము వేరే ఒక మొక్కలను ఒక తైలం లాగా తయారు చేసి ఈ రోజు ఇలా కొడుకుకైన యాకువుకు మేము తైలం తయారు చేస్తున్నాం. ఏ విధంగా తయారు చేస్తున్నాం అన్ని చూపిస్తాము. పక్షవాతం తైలం తయారు చేస్తాం. పక్షవాతమే కాదండి, నేను దాదాపు 3000 మందికి ఎక్కడికక్కడ బోన్స్ సిరిగినాయి. ఇక డాక్టర్లు ఏమన్నారు, ఎక్కడ యశోద హాస్పిటల్ హైదరాబాదు, నిమ్స్ సంబంధించిన ఏరియా హాస్పిటల్ ఢిల్లీ నుంచి కూడా వచ్చిన మా కేసులు ఉన్నాయి. బోన్స్ మొత్తం ప్యాచర్ లారీ మీదకి వెళ్ళి పోయింది, ప్రాణం బతికింది, మనుషులు ఎత్తలేడు. వెన్నుపూస మొత్తం డ్యామేజ్ అయింది. 6 నెలలు తైలం పెట్టాక ఆటోమేటిక్గా లేచి వస్తాను. అప్పుడు నాకు అక్కడ యూట్యూబ్ చేస్తాను, యూట్యూబ్ లేదు, వీడియో లేదు. అట్లా దాదాపు ఎప్పుడు అది 8 సంవత్సరాల క్రితం చేసినాము. అయితే ఇలాంటివి కూడా ఎంతో మందికి చేసినాం. ఇప్పుడు యాకు కూడా తైలం తయారు చేసి దీంతో ఇంకా తెల్లగాలి చేరి ఇంకా అది గంట ఇలాంటి యొక్క మంచి అమూల్యమైన యొక్క ఉన్న ఊరు కానీ ఈ పెద్ద మనిషికి కానీ ఈ యొక్క భూమికి కానీ మీరు రుణపడి ఉన్నందుకు అందరికీ థ్యాంక్స్. అందరికీ రుణాలు తెలియజేసి వాళ్ళ కృతజ్ఞత భావం చేస్తూ ఈ యొక్క మందుని ఏ విధంగా తయారు చేస్తామో దానికి మళ్ళీ ముందు దాన్ని చూపిస్తాం. మీ యొక్క భావన, కృతజ్ఞత భావన మనకు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి ఏ వ్యాధి ఉన్నా కానీ, ఇలాంటి ఒక క్యాన్సర్ కానీ, పక్షవాతం కానీ, ఇక అల్లోపతి నుంచి ఆయుర్వేదం నుంచి తగ్గది అని ముందుకేస్తుంటే చూడు, అలాంటి వాటికి మాకు చెప్పండి, పేదవాళ్ళని కాపాడుతాం. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, చిన్నదిగా నడు. లేమ్మా,
చెప్తా మంచిగా శుభ్రంగా కడగాలి. గిడ్డంతా తీరి ఈ విధంగా ఎండిపోయిన ఆకులు మొత్తం ఎండిపోయిన ఆకులు పచ్చాకుల కంటిందంటే ఊడదు. జాడిస్తాం చూసిర్రా, తెల్లగాలి చేరుకు విషముష్టి చెట్టుకు పొద్దుగల ఉదయం బయలుదేరి ఒక 20-40 కిలోమీటర్లు పోయి నేనాల గుట్ట మీద విషముష్టి చెట్టు మహబూబ్పట్నం కేసంద్ర మండలంలో మంచి ఎప్పటి తెల్లగాలి చేరు గడ్డ ఉంటుంది. ఆ గడ్డ కాడ ఈ తెల్లగాలి చేరుకి ఎక్కొచ్చినాం. తీసేటప్పుడు చెప్పులు ఇప్పి నియమ నిబంధనలు పాటించి ఏరు తెల్ల ఇటు కూర్చో, అటు వీడియోలో పడతావు, ఇటు కూర్చో. ఆకలినండి నీకు. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఏంది తెల్లగాలి చేరు ఒక పచ్చి ముద్ద ఎంత ఉంటుందో దానికి సమభాగంలో మీకు చూపించిన విషముష్టి చెట్టు యొక్క బెరడు, దాని ఆకులు, దాని యొక్క పిందెలు, దాని యొక్క కాయలు సమూలంగా నువ్వుల నూనెలో ఉడికించి తెల్ల ముద్ద కర్పూరము మరియు పచ్చ కర్పూరం కలిపి మేము కలిపిన యొక్క స్వర్ణపత్ర అంటే బంగారపు తోని తీసిన ఒక కొద్ది నీరు అందులో కలుపుకోండి ఉన్నది. అదే పక్షవాత తైలం. విషముష్టి చెట్టు సమూలంతో పక్షవాత తైలం అంటారు. దాన్ని తయారు చేసేది ఈ విధంగా మనం సిద్ధం చేసుకోవాలి. అది వినట్టుంది. ఇక్కడ పసుపు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు వేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. నానబెట్టడం వల్ల ఏమైనా స్ప్రేలు కానీ ఏమైనా క్రిమి కీటకాలతో ఉన్నది కూడా దూరం అవుతాయి. పెళ్ళిళ్ళు కొద్దిగా పోయి అది మునుగుతాడు. నేను అది తీసుకొచ్చారు పెట్టి. ఈ విధంగా దాదాపు ఒక గంట సేపు మేము పసుపు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఇవి ఆరేస్తున్నాం. తిని మన యొక్క తైలం తయారు చేయుట నీడలోన లేకపోతే లేత సూర్యకిరణాల కన్నా ఆ పదును ఆరిన దాకానే ఆరబెట్టాలి. ఓకే పలసగి నువ్వు తీసుకొచ్చిన మంచం మీద ఏకు గుడ్డల్నే నువ్వు తీసుకొచ్చిన మన మందు అది ఆ పొడి కలుపు లైట్ చల్లు అక్కడిక్కడ.
దాన్ని తిప్పేయి. ఇంగిది కలుపు, ఇంగిది కలుపు, మంచి కలపాలి. కలుపు కలుపు ఇటు. ఓకే. పక్షవాతం తైలం తయారు చేయటంలో మేము చూపించేది ఏంటంటే విషముష్టి పండ్లు, తెల్లగల్జీరు, వాటితో పాటు నువ్వుల నూనె, తెల్ల ముద్ద కర్పూరము, పచ్చ కర్పూరము, దాంతోపాటు స్వర్ణపత్ర విషముష్టి తైలం తయారు చేసినామండి. ఒక 15 రోజుల క్రితము. మీరు చూడండి ఎట్ట ఉంటుందో, దాన్ని చూసి మనం తయారు చేసిన దాంట్లో ఇది కలపాలి. ఇది కలిపితే ఎటువంటి యొక్క ఆ చెయ్యి కానీ కాలు కానీ శరీరం స్పందన రాని వస్తుంది. చూడండి ఆ స్వర్ణపత్ర తైలం ఏ విధంగా చేసినాము, ఏ విధంగా తీస్తున్నామో చూడండి. స్వర్ణపత్ర తైలము చూడండి ఎట్ట ఉంది అది. ఇది గమగమ వాసన వస్తుందండి. దీన్ని స్వర్ణపత్ర తైలము. చూడండి ఎంతో బంగారం ఇలువగలదని, ఎంతో కొద్దిగా బాగా కొన్ని గ్రాముల బాగాని ఆ యొక్క బంగారాన్ని నువ్వుల నూనెలో కరిగించి, ఆ కరిగించిన దానికి సరస్వతి చూర్ణము, ముద్ద తెల్ల కర్పూరము, విషముష్ట పండ్ల రసము, తెల్లగల్జేరు. కానీ ఎక్కువ వాల్యూ గలది బంగారం నీలం కలిసింది కనుక దీనికి అంతా స్వర్ణపత్ర తైలం అని పెట్టినామండి దీని పేరు. కానీ మనిషి విధంగా స్వర్ణంగానే ఏ విధంగా స్వర్ణం పరిమళిస్తుందో మనిషి కూడా అదే విధంగా పరిమళిస్తుంది. ఇది దాని యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం తైలం తయారు ఇది కలపాలి. చేయుట ఎలా అనేది మనం ఇంతకుముందు ఉదయం నుంచి మేము చూపిస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు కూడా కంటిన్యూషన్ ఏదైనా ఉంటుంది. అయితే ఇదేంది విషముష్టి చెట్లు, విషముష్టి చెట్టు యొక్క ఇష్టముష్టి చెట్టు యొక్క పత్రములు, ఆ చెట్టు యొక్క బెరడు, ఆ చెట్టు యొక్క కాయలు, పిందెలు అన్నమాట. ఇవి ఒక భాగం. అంటే విషముష్టి సంబంధించిన ఒక భాగము. ఇవి ఎంత ఉంటే ఇది తెల్లగలిజేరు ఒక భాగం. దీన్ని శుభ్రంగా కడిగి ఆరబోసి మనొక పదును లేకుండా చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగింది. ఇది ఒక భాగం. మంచిగా ఉండండి ఆయుర్వేద అభిమానులారా. ఈ 2 సమభాగాలు ఉండాలి. దీనికి తోడు ఏముండాలంటే ఇది పచ్చ కర్పూరం. ఎప్పుడైనా ఈ పచ్చ కర్పూరాన్ని 4 వైపుల డైమండ్ లాగా ఉండి దీని యొక్క సేవింగ్ అంటే దీని యొక్క షార్ప్నెస్ తక్కువ ఉండాలి, డిమ్ముగా ఉండాలి. దానికి గుర్తుపట్టాలి. అది దాన్ని పచ్చ కర్పూరం అంటారు. కొందరు దగ మెరుస్తుంది, మెరవదండి పచ్చ కర్పూరం. మామూలుగా డిమ్ము కలిగి ఆ యొక్క షార్ప్నెస్ తక్కువ కలిగి ఉంటుంది. ఇది పచ్చ కర్పూరం. మరియు దీని ఏముండదండి, ఇది తెల్ల ముద్ద కర్పూరం. ఇవన్నీ మామూలుగా ఉన్న దాంట్లో తీసి ఇప్పుడు కవర్లు పెట్టుకొని వచ్చినాయి. ఎప్పుడు మామూలు దాంట్లోనే ప్లాస్టిక్ దాంట్లో కానీ కవర్లు కాకుండా స్టీల్ పాత్రలు, జాడి పాత్ర ఉన్న వానే సేకరించుకోవాలి. ఇలాంటివి తీసుకొచ్చిన పదార్థాలు ఇవి తెల్ల ముద్ద కర్పూరము, పచ్చ కర్పూరము, తెల్లగల్జీరు మరియు విషముష్టి యొక్క సమూలము. దానికి తోడు 3 లీటర్ల నువ్వుల నూనె. దీన్ని ఏ విధంగా చేస్తామో చూడండి. మొదట ఈ యొక్క తెల్లగల్జేరును మెత్తగా గుజ్జులాగా చేయాలి. తర్వాత దీని గుజ్జులాగా చేయాలి. ఇది విషముష్టిని గుజ్జులాగా చేయాలి. చేసిన తర్వాత ఈ నువ్వుల నూనెలో ఉడికించి దింపేటప్పుడు ఇవి కలపాలి. ఇది ఖచ్చితమైన చేసేది మేము. దీనితో పాటు నేను తీసుకొచ్చిన ఇంతకుముందు చూపించిన చూడండి స్వర్ణపత్ర తైలం అని. అంటే ఇదే విధంగా ఏది విషముష్టతోని, తెల్లగర్జితోని, ఈ పచ్చ కర్పూరం, తెల్ల ముద్ద కర్పూరంతో చేసి తయారు చేసింది. మరియు మేము 12 తీళ్ళ యొక్క చూర్ణాలు కలిపిన దాంట్లో దీన్ని ఏం చేసినామండి, 3.5 గ్రాముల యొక్క బంగారాన్ని 48 గంటలు నువ్వుల నూనెనే ఒక దాదాపు 12 ml 200 ml నువ్వుల నూనెలో ఉడికించి 3 రోజుల తర్వాత అదొక ద్రవం లాగా అవుతుంది. ఆ ద్రవాన్ని ఈ తైలం చేసిన దాని విషముష్టిదైన తైలం కలిపినాం. ఇట్లా కలపడం వల్ల ఏంటంటే స్వర్ణపత్ర ప్రకాశ సూర్ణ తైలం అంటారు. ఏంటంటే స్వర్ణం అంటే బంగారు, ప్రకాశం అంటే వెలుగుట, స్వర్ణం లాగా వెలగాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే మన శరీరంలో వాడిపోయిన యొక్క నరాలు కానీ వాటి యొక్క మజిల్స్ కానీ
ఏదైనా కానీ ఏ భాగమైన స్వర్ణంలాగా వెలగాలనే యొక్క ఉద్దేశంతో ఈ తైలం తయారు చేస్తున్నాం. ఏ విధంగా తయారు చేస్తున్నా చూడండి. ఇదంతా కలిపినాక చివరికి ఇది కలపాలి. ఇది మంచిగా తీరా రుపు ఇంత కడవరు మాట్లాడుతున్న గురించి చూడండి. పేషెంట్తోనే దంచిస్తాను. ఇది 3వ స్టెప్కు చూడండి. చేయి పెట్టు. పట్టి దంచాలే. అది ఇది స్పందన, పక్షవాత స్పందన అంటే ఇగో ఇలా. రోజు రోజుకు దినమునకు దాని యొక్క రిజల్ట్ వస్తాడు. చూడండి, ఇంతకుముందు ఆ విధంగా కట్టె కానీ ఏదైనా ఇబ్బందిగా పట్టేది. ఇప్పుడు చూడు కొద్దిగా పడతాడు. ఇంకా 2 వీడియోల వరకు మనిషి లేచి నడవాలంతే ఈ తైలంతో. ఎంతందా ఆ సౌండ్ భయపడే ప్రసక్తే లేదు. గంతే. బయటలకి తెలుస్తా నేనా కింద పెట్టు. ఆ విధంగా ఇంకా దంచునే ఉండాలి. ఇంకా ఉన్నది. అవన్నీ చిన్ని తెచ్చింది మొన్న. కాలిపోతున్నాడు శరీరం. వాళ్ళు తినాక 20,000 పంపిస్తారు. ఎవరు తెల్ల ముద్ద కర్పూరం ఇది. దీన్ని కూడా మెత్తగా చూర్ణం చేసుకోవాలి. మనం చూర్ణం చేసిన విసుముష్టి పండ్ల యొక్క బెరడు యొక్క చూర్ణము మరియు ఈ తెల్ల గల్జీరు ఇది వేసుకో. మొత్తం వేసుకోం కాదు. మంచిగా
చూడండి, ఏ మాత్రము నీళ్ళ తడి లేకుండా ఈ 3 పరిమాణాలను కలుపుకోవాలి. ఏది తెల్లగల్జేరు గుజ్జు, వాటి యొక్క మెత్తగా మన మిక్సీలో పెట్టినా కానీ రోలుతోని చేసిన యొక్క గుజ్జు, ఈ యొక్క విషముష్టి చెట్ట యొక్క బెరడు యొక్క పొడైన ముద్దైన అది. దాంతోపాటు మీకు ఇంతకుముందు చూపించినది ఏంది, తెల్ల ముద్ద కర్పూరం. ఇది సరే, ఇది సరిపోయినట్టుందిగా కర్పూరం. మంచిగా కలయబెట్టాలి. నువ్వుల నూనె ఇలా సన్నని మంట మీద సిమ్లో దాని యొక్క నువ్వుల నూనె కానీ అది పెట్టిన యొక్క యాక్టివ్ పవర్ పోకుండా గట్టి పోకుండా అక్కుడుకది ఈ విధంగా మనం కలియబెట్టుకోవాలి. ఇది పొగ పైకి పోవద్దు, ఇది పొగ పైకి పోవద్దు. తెల్లగల్జేరు యొక్క దాని యొక్క పిప్పి, దాని గుజ్జు ఉడకాలే. విసుముష్టి చెట్టు బెరడు ఆకుల యొక్క గుజ్జు అది ఉడకాలే. మరియు నేను కలిపింది ఏంటిది, ఆ ముద్ద తెల్ల అరటి కర్పూరం ఆటోమేటిక్గా కరిగిపోతుంది. మళ్ళీ ఇంత వేసుకొని దింపినప్పుడు వేసుకోవాలి. ఇది ఈ విధంగా కరిగిపెట్టుకోవాలి. తీసేసుకుంటాం 2 కార్లే. మళ్ళీ కొంచెం శుద్ధమైన తెల్ల ముద్ద కర్పూరం, దీంతో పాటు మాది 12 మొక్కల చూర్ణాలండి. కల్పదు. ఇది తయారీ. తెల్ల గల్జేరు గుజ్జు, విషముష్టి యొక్క బెరడు యొక్క గుజ్జు, అరటి కర్పూరము, నువ్వుల నూనె, దాంతో పాటు మేము తయారు చేసిన స్వర్ణప్రత యొక్క తైలము మరియు మా 11 రకాల చూర్ణం కలిపినామండి. ఇక దీన్ని చూడండి, దీన్ని దాదాపుగా ఒక 15 నుంచి 20 మినిమం 8 రోజులల్లా ఇవన్నీ కలిపి ఉన్నది వేసి మూత పెట్టి బిర్రుగా కట్టగట్టి మన ఒక వరి ధాన్యం అన్నా బియ్యం ధాన్యం అన్నా పెట్టాలి. ఇప్పుడు మన పక్షవాతం తైలం తయారైంది. ఎవరికైతే పక్షవాతం వస్తుందో ఆ పక్షవాతం వచ్చిన వాళ్ళకు తన బాడీ 15 కానీ 4 రోజుల తర్వాత ఆధీనం వచ్చినాక మనం తైలం మర్దన ఆవిరి పట్టు చేయాలి. ఇది దానికి మనం తయారు చేయటం అన్నమాట. ఇది పక్షవాత తైలం. ఇది తీసి బిన్నె పెట్టాలి. బయట తైలాన్ని
ఏ విధంగా మన ధాన్యంలో ఏ విధంగా భద్రపరిచి చూడండి. ఈ విధంగా మూత పెట్టుకొని ఏ మాత్రం బయటి గాలి మంచిగా ఆరింది, ఫ్యాన్ గాలికి మంచిగా ఆరింది. ఆరిన తర్వాత బయటి గాలి లోపల పోకుండా, లోపల ఆవిరి బయటికి పోకుండా మంచిగా ఈ విధంగా భద్రపరచుకోవాలండి. ఇది భద్రపరచుకొని ఇది తీసుకురండి వడ్లను భద్రపరచుకొని వడ్ల ధాన్యం అనే ఏం లేదు, బియ్యం అయినా ఏం లేదు, కందులు అయినా ఏం లేదు, మినుములు అయినా ఏం లేదు, ఇందులో పెట్టుకోవాలి. బస్తా ఇంట్లో పెట్టాలి కదా. వడ్ల ధాన్యంలో పోయి దండ ఏం పడిపోయి అవి కూడా అన్నాను. ఇటని చిన్నమ్మ ఈ విధంగా అన్ని పోయారు కొన్ని రూపాయలు. ఎందుకంటే అప్పుడు మీ ఇంత ముందు చెప్పిన విధంగా తయారు చేసి ఇందులో కలిపినామండి. అయితే ఈ మనిషికి దాదాపుగా అండి ఎవరికైనా కానీ గుర్తుంచుకోండి, పోయిన నెల 19వ తారీఖు ఈ నెల 19కి నెల రోజులు అంటే 30 రోజులు గడిచింది. ఈ 30 రోజుల ఈ వ్యక్తి ఏంటంటే ఈ చెయ్యి స్పందన వస్తుంది, ఈ ఒక కాలు స్పందన వస్తుంది. చెప్పులు లేకుండా బయటికి వెళ్ళిన మనిషి కొద్దిగా ఎప్పుడో ఒకసారి చెప్పులు వేసుకుంటాడు. ఈ చెంపను తయారు చేసినాం. వచ్చే నెల వరకు మనసును నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి ఒక ఒరిజినల్ ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.